46 రద్దు చేయాలని స్టూడెంట్స్ అందరూ ధర్నా చేస్తున్న సందర్భంలో ఈ స్టూడెంట్స్కి మద్దతుగా నిలబడడానికి బక్క జాక్సన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు వీళ్ళు 46ని రద్దు చేయాలనే విషయంలో నిజంగానే న్యాయం ఉందంటారా? 100% అమ్మా. ఎందుకంటే ఇది టీఎస్ఎస్పి అనేది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్. ఇది తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ స్టేట్ లెవెల్లో వచ్చిన అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళకు ఇచ్చేటట్టు పోస్టు. దీన్ని సెలక్షన్ చైర్మన్ అనేటోడు శ్రీనివాసరావు అనేటోడు ఏం చేసినంటే చాలా రోజులకే ఆయన మిచ్చి ఉన్నాడు. చాలా నియామకాలు కూడా గోల్మాల్ చేసినటువంటి వ్యక్తి ఆయన ఏం చేసినానంటే ఈ సెలక్షన్ పాసేటప్పుడు ఎవరు కూడా ఏం చెప్పకుండా గుర్తు చాటును కాకుండా 46వ జీవో తీసుకొని వచ్చారు. ఈ 46వ జీవో తీసుకొని వచ్చి వీళ్లకు ఏది ఆంధ్ర వాళ్లకు ఎక్కువ జరగాలనే ఉద్దేశంతో నాకు చాలామంది దొంగ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి అక్కడ సెలక్షన్ జరిగే ఉద్దేశంతో వీళ్ళు ఆలోచన చేశారు. ఈరోజు ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జోన్లు అందరూ కలిసి 43, గ్రామీణ ప్రాంత 53, గ్రామీణ ప్రాంతం వాళ్ళకేమో 47% ఇచ్చింది. ఇది ఎంత వేరే న్యాయము? ఈరోజు నేను గవర్నర్కు 6 నెలల క్రితమే గవర్నర్ గారి పర్సనల్ కలిసి 46వ జీవో వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఆ రోజే వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఆలస్యం వల్ల అనేక మంది మరి ఆత్మహత్య చేసుకున్నారు. మొన్నటి దినాన కాంగ్రెస్ ఏ రోజైతే ప్రవళిక ఆత్మహత్య జరిగిందో ఇంకో ఆత్మహత్య అనేది జరగద్దనే ఉచితంతో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు మా పిలుపుతోని అన్ని జిల్లాలకు పోయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొని వచ్చింది. ఈరోజు షార్ట్ పీరియడే, షార్ట్ టైమే, కానీ ఇది ఇంపార్టెన్స్. ఎందుకంటే ఈరోజు మనకు కొంచెం ఆలస్యం చేయడం వల్ల ఈరోజు మన 3 రోజుల కింద హరిప్రసాద్ అని చచ్చిపోయాడు రాయపర్తిలో. హరిప్రసాద్ రాయపర్తిలో ఈయన చనిపోయాడు. అది వరకు దేవార్జున్ చచ్చిపోయిన ఆయన 127 మార్కులు వచ్చినాయి దేవార్జున్కు. ఇక్కడ 90 మార్కులు 70 మార్కులు వచ్చిన వాళ్ళు నౌకర్లు వస్తున్నాయి. ఈరోజు ఈయననే. అయితే ఈరోజు మనం చెప్పేది ఏంటంటే దేవార్జున్ ఈరోజు మనం చెప్తున్నది ఏంటంటే ఇంకో ఆత్మహత్య జరగక ముందే వీళ్ళు ఈ జీవో అనేది వెంటనే రద్దు చేయాలి. కొంచెం మంది నిశనార్థులను అయ్యండి. సార్ ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే జీవో 46 వల్ల కొంతమంది ఉద్యోగాలు ఆల్రెడీ వచ్చాయి, వాళ్ళకి ట్రైనింగ్కి ఇంకా పంపించట్లేదు. సో ఇంకో వర్గం కూడా ఉంది, వాళ్ళు మాత్రం జీవో 46ని సపోర్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళకి న్యాయం జరగదు కదా, అన్యాయం జరుగుతుంది కదా అని వాళ్ళు పోరాటపడుతున్నారు. వాళ్ళకి అన్యాయం జరగదు. సూపర్ న్యూమరికల్ పోస్ట్ తీసుకొచ్చి వాళ్ళకు కూడా నింపొచ్చు. మీరు నింపండి తీసుకొని వచ్చి. ఎందుకంటే ఈ తప్పిదం అనేది ప్రభుత్వంకే జరిగింది. ఆ రోజు కావాలని శ్రీనివాసరావు అంటారు. మీరు ఎంక్వైరీ చేయండి, ఒక ఎంక్వైరీ కమిటీ వేయండి. అసలు ఎంతమంది నర్సు వాళ్ళ సర్టిఫికేట్ల పైన ఎంక్వైరీ చేయండి. ఎంతమంది బయటకు వెళ్ళి దొంగ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఇక్కడ జాబులు జాయిన్ ఎంక్వైరీ చేయండి. నాకు తెలుసు చాలామంది తీసుకొని వచ్చిండ్రు, ఆంధ్రాకి వెళ్ళి తీసుకొని వచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాసి పరీక్షలు ఎక్కింది. వాళ్ళకి 78 మార్కులు వచ్చిన నౌకర్లు వచ్చినాయి. అక్కడ వేరే గ్రామీణ ప్రాంతాల్లో జరగాలంటే 125 మార్కులు రావాలి. 127 మార్కులు వచ్చినా అక్కడ నౌకరు రాని పరిస్థితి ఇప్పుడు మనం దేవార్జున్ పరిస్థితిలో చూసినాం. ఇక్కడ చాలా మందికి 70 మార్కులు వచ్చిన వాటిని వాళ్ళ నౌకర్లు వచ్చాయి. ఇది ఎక్కడ న్యాయం అమ్మా? ఈరోజు న్యాయం అనేది చూడాలి కదా. ఈరోజు మీరు 46 జీవో మీరు సూపర్ న్యూమరికల్ తీసి వాళ్ళ నౌకర్లు ఇవ్వండి, మేము కాదంటలేము. ఈరోజు వీళ్ళకి కూడా న్యాయం జరగాలి కదా. మీకు 70 మార్కులు వచ్చినా 80 మార్కులు వచ్చినా 46 జీవో వల్ల మీరు లబ్ధి పొందింది కాబట్టి మా నౌకర్లు మీరు ఇవ్వండి. సూపర్ న్యూమరికల్ పోస్ట్ వాళ్ళు తీయాలి. కానీ వీళ్ళందరూ గొంతులు తీయాలి. ఈరోజు మన ఇంట్లో 46 జీవోను సపోర్ట్ చేస్తున్న బిడ్డను మీరు ఆలోచించాలి. ఈ హరిప్రసాద్ చచ్చిపోవడం న్యాయమా? దేవార్జున్ చచ్చిపోవడం న్యాయమా? ఇది నిన్న చనిపోవడం మీకు న్యాయమా? కాబట్టి మనం ఇవన్నిటి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీకు కూడా నష్టం జరగద్దు అంటున్నా. ఎవరు కూడా నష్టం జరగకుండా ఇది ప్రభుత్వం శ్రీనివాసరావు అనేటోడు ఏకైక వ్యక్తి చేసిన పాపం, ప్రభుత్వం చేసిన పాపం. ప్రభుత్వాన్ని మిస్గైడ్ చేసి ఈరోజు కూడా ఆయనే ఎన్నుకున్నాడు. దీని వెనుక ఈరోజు ఏదైతే టూరిజం బిల్డింగ్ కాలిపోయిందో ఆ మనోహర్ రావు అనేటువంటి ఇవాళ దాకా జైల్లో పెట్టాడు ఆయన. అదే మళ్ళీ ఆయన నౌకరీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ మనోహర్ రావులు శ్రీనివాసరావును అసొంటోళ్ళు దొంగలంతా తయారయ్యి ఈరోజు కేసీఆర్ను మిస్గైడ్ చేసి ఎవరైతే మిస్గైడ్ చేసినారో ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూడా మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ముందు వాళ్ళ నౌకర్లు సస్పెండ్ చేసి వాళ్ళ మీద మీరు ఎంక్వైరీ చేసి ఈ జీవోను రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము నిరుద్యోగ విద్యార్థుల తరఫున మరియు టీఎస్పీఎస్సీ ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ రాసి ఉన్నారో వాళ్ళందరి తరఫున ఈరోజు మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. రైట్ అండి. ఇది సో వీళ్ళందరి తరపున సో ఆల్మోస్ట్ ఇద్దరు ఈ వీక్లోనే చనిపోవడం జరిగింది. సో ఇలా ఒక్కొక్కరు చనిపోతూ ఉంటే ఎందుకు ఊరుకుంటాము? నిరుద్యోగులకి ఎవరో ఒకరు సపోర్ట్ అయితే ఇవ్వాలి. కాబట్టి సో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దీని గురించి అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి బక్క జాక్సన్ గారు కూడా అయితే ఎప్పటి నుంచో దీని గురించి పోరాడుతున్నారు. మరి అందుకే దీని గురించి ఈయన మద్దతుగా రావడం జరిగింది. సో ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాడతామని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ.